ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వరుసగా 3 చోట్ల పల్సర్ బైక్ పై ఇద్దరు దుండగులు వచ్చి చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఇక బైక్ పై వెళుతున్న భార్యాభర్తలపై దుండగులు దాడి చేసి బంగారు గొలుసును అపహరించారు. భార్య పద్మారెడ్డికి, భర్త ఈశ్వర్ రెడ్డికి గాయాలయ్యాయి. పోలీసులు పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి బాధితులను తరలించారు. ఇక చైన్ స్నాచర్ల కోసం కల్లూరు విఎం బంజర్ పోలీసులు గాలిస్తున్నారు. పోస్ట్ కానించి ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని గమనించుకుంటూ వస్తున్నాగా మేము ఎవరో రోడ్డు మీద పోయేటోళ్ళు నిదానంగా మాట్లాడుకుంటూ టైంపాస్కి వెళ్తారా అనుకున్నాం. ఎవరు లేని సమయంలో మా మీద ఇద్దరు అటాక్ చేశారు. వచ్చే బండిని గుద్దితే నేను పొదల్లో పడిపోయినా, నా మీద బండి పడిపోయింది. మా మిసెస్ దాంట్లో గట్టిగా నాంతాడడానికి బాగా మమ్మల్ని కొట్టడానికి కూడా ట్రై చేశారు. ఇద్దరు దాబా వాళ్ళు లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఏదైనా చేసేసి నాన్నసార్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళే. అప్పటికి నాన్నసార్ చూడండి బాగా సాగింది, మెడ కూడా చూడండి చాలా రెడ్గా అయిపోయింది. చైన్ అయితే పోయిందండి, చైన్ పోయింది. ఒక చైన్ 2 కాసులు చైన్ అయితే తీసుకొని వెళ్ళిపోయారు. ఇది ఎన్ని గంటలప్పుడు జరిగింది? 8:30 కరెక్ట్గా, 8:30-9 మధ్యలో పాతకుప్పనకుంట కాలేజీ దగ్గర దాబా. అక్కడ ఉన్న నెంబర్ కూడా చెప్తాను ఆయనదే. ఆయన కూడా మీదకి వచ్చినా కూడా స్పీడ్, ఎంత స్పీడ్ ఉంటే పల్సర్ బండి అంత స్పీడ్ ఎదురుగా లాగించుకొని పోయారు. దొరకలే. నేను మొత్తం కూడా చెక్ పోస్ట్ కాడికి పోయినా కానీ దొరకలే వాళ్ళు. నాదే చిన్న బండి.